నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున రక్షణకు నిరీక్షణకు ఆధారభూతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. నేటి దేవుని మాట యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. యూదా పత్రికలో అపోస్తులుడైన యూదా సంఘంలోనికి ప్రవేశించిన అబద్ధ బోధకుల గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. విశ్వాసులు తమ విశ్వాసంలో స్థిరంగా ఉండాలని, తప్పుదారిలో వెళుతున్న వారిని ప్రేమతో తిరిగి తీసుకురావాలని బోధిస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 22-23 వచనాలలో 3 రకాల వ్యక్తుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిది సందేహించేవారు. అలాంటి వారికి మనం కనికరం చూపించాలి. రెండవది ఆధ్యాత్మిక ప్రమాదంలో ఉన్నవారు. ఇలాంటి వారిని అగ్నిలో నుండి లాగినట్లు త్వరగా రక్షించాలి. మూడవది పాపంలో లోతుగా చిక్కుకున్నవారు. వారితో కనికరంతో వ్యవహరించాలి, కానీ వారి పాపపు ప్రభావానికి మనం లోబడకూడదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలలో, ఎవడైనను సత్యమును విడిచి తప్పిపోయిన ఎడల అతనిని మరలా త్రిప్పినవాడు అతని ఆత్మను మరణం నుండి రక్షించును. అనగా తప్పిపోయిన వారిని తిరిగి దేవుని దగ్గరికి నడిపించడం గొప్ప సేవ, విలువగలది. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఎవడైనను అపరాధములో చిక్కిన ఎడల ఆత్మీయులైన మీరు సాత్విక స్వభావంతో అతనిని సరిచేయుడి. అనగా వారితో ప్రేమతో మాట్లాడి వారిని తిరిగి రక్షణలో పునరుద్ధరించాలి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఇతడు అగ్నిలో నుండి తీసిన కట్టె కాదా? అనగా దేవుడు నాశనానికి దగ్గరగా ఉన్న వారిని రక్షిస్తాడు అని అర్థం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11-12 వచనాలలో, మరణమునకు కొనిపోబడుచున్న వారిని విడిపించుము, ప్రమాదంలో ఉన్న వారిని కాపాడుట ప్రతి విశ్వాసి బాధ్యత. అగ్నిలో నుండి లాగి రక్షించుటలో అనే మాటలో నరకపు తీర్పు వైపు వెళ్తున్న వ్యక్తిని సూచిస్తుంది. ఎవరైనా పాపంలో, అవిశ్వాసంలో లేదా తప్పు బోధలో చిక్కుకున్నప్పుడు వారిని రక్షించడానికి ఆలస్యం చేయకూడదు. పాపిని ప్రేమించాలి, కానీ పాపాన్ని ద్వేషించాలి. ఇతరుల ఎడల కనికరం, ప్రేమ కలిగి వ్యవహరిస్తూ ఇతరులను రక్షించే సమయంలో మనమే వారి ప్రభావానికి లోబడకుండా జాగ్రత్త పడాలి. ఆమేన్.